హాయ్ అండి, వెల్కమ్ టు విజయ టైలర్స్. నేను పైపింగ్ వేయటం ఎలాగో చూపిస్తాను. చూపించే ముందు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి సన్న పైపింగు. ఇది ఒక టిప్ అనమాట. ఇదిగోండి సన్న పైపింగ్ ఇలాగా, ఇదిగోండి సన్న పైపింగు ఇలాగా వేసుకోవచ్చు అనమాట రానోళ్ళు. కాకపోతే ఏంటంటే మీరు లైక్లు చేయట్లేదు, షేర్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, కనీసం కూడా చూడట్లేదు. అందుకని నాకు ఇంట్రెస్ట్ పోయి నా పని ఏంది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ మధ్య నాకైతే హెల్త్ సపోర్ట్ చేయక నేను చాలా రోజులు టైలరింగ్ విషయానికే వెళ్ళలేదన్నమాట. కొంచెం అవసరపడుతుంది ఇప్పుడిప్పుడే టైలరింగ్, అందుకని చెప్పేసి నేను చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు చూసి నాకైతే వాయిస్ మెసేజ్ అలా పెట్టండి. ఎందుకంటే నాకు పెద్దగా చదువు అనేది లేదండి. మా బాబు వచ్చేసి పనుల మీద తిరుగుతా ఇదనేది నాకు చూడటం కానీ చేయటం కానీ ఏం తెలియదు. కొంచెం ఏదైనా షార్ట్ వీడియోలు అయితే తీసి పెట్టగలుగుతాను, కానీ ఇలాంటి పెద్ద పెద్ద మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అలా అనేది ఇక మా బాబే చేయాలన్నమాట, రావాలి. అందుకని మా బాబు అయితే ఈ మధ్య ఉండటం లేదు సరిగ్గా. అందుకని చెప్పేసి నేను సరిగ్గా పెట్టలేకపోతున్నాను. ఇంక నుంచి నేను పెడతాను. దయచేసి మా బాబు దగ్గర నేర్చుకునైనా పెడతాను. మీరు ఈ వీడియోలు చేసి చక్కగా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ నాకు మెసేజ్ పెట్టండి. మా బాబుని కనుక్కొనైనా సరే మీకు రిప్లై ఇస్తానన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి, ఎలా చెప్పాలి, ఏంటి అనేది నేను చెప్పగలుగుతాను అనమాట. ఇప్పుడు నేను సన్నగా మీకు పైపింగ్ వేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇలా పెట్టేసేసి కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ వచ్చిద్ది అనమాట. బ్లౌజ్ ఇలాగ సన్నగా వచ్చిద్ది అనమాట. చూడండి, నీట్గా ఉంది. ఈ బ్లౌజ్కి అంతా కూడా నేను అలాగే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ప్లస్ గుర్తు వచ్చిందండి. ఇదిగోండి ప్లస్ గుర్తు, ఇదిగోండి ఇలా. బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉంటే మనకు ఇక్కడ పట్టేసినట్టు ఉండదన్నమాట. బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి ఫ్రంట్ వైపు పట్టేసినట్టు ఉండదన్నమాట. అదొకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇలా, ఇదిగోండి చూడండి ఎంత చక్కగా కుదిరిందో. పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. అంతకుముందు బాగానే వచ్చినాయండి, కానీ ఈ మధ్య నేను చేయకపోయేసరికి ఎవరు చూడటం లేదు. దయచేసి చూడండి. మీకు చిన్న టిప్స్ ఎలాగ సింపుల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తూనే ఉంటాను. దయచేసి నిన్న మొన్న 3 రోజుల నుంచి పెడతానే ఉన్నాను. ఎవరు కూడా సరిగ్గా చూడటం లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను వీడియోలు. వీళ్ళు చూడటం లేదు కదా, మనకెందుకులే అన్నట్టు అనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. వండోళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా లైక్లు చేసుకుంటా ఉండారనుకో, వాళ్ళు ఎడదిరిగి ఫుడ్డు అవన్నీ ఉంటాయి కదండి. మనలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి ఏంటంటే ఈ టైలరింగ్ మీద బతికే, కేవలం ఒక ఆస్తి అంతస్తు లేకుండా టైలరింగ్ మీద బతికే వాళ్ళకైతే మీరు, నేననే కాదు ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ వల్ల ఇంకొక కుటుంబం బాగుపడిద్దని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇవి వచ్చేసి 3 కలర్స్ అనమాట. 3 కలర్స్. ఇది ఒక కలరు, ఇది ఒక కలరు. ఇదిగోండి కలర్స్ డిఫరెంట్గా ఉంది. పాపం ఇవి ఇచ్చి కూడా 4 రోజులు అయింది. నేను ఈ మధ్య చేయలేక, కుట్టలేక సరిగ్గా చేయలేకపోతున్నాను కాబట్టి అందించలేకపోయాను. రేపైతే తీసుకెళ్ళి మేడం గారికి ఇకపోతే రెండోసారి మన బ్లౌజులు కూడా ఇవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు నచ్చితే, పైపింగ్ వేయటం మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి నా కామెంట్ సెక్షన్లో తెలియపరిస్తే మీకు నేను పైపింగ్ వేయటం చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో చూపిస్తాను అన్నమాట. ఇదిగోండి ఇట్లాగా నేను చాలా మోడల్ కుట్టే ఉండాను 10 బ్లౌజుల దాకా. ఆ 10 బ్లౌజులు కూడా మీకు చూపిస్తాను అన్నమాట. ఇదిగోండి ఓకేనా?